ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అఖండ గెలుపుతో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అసలు పనులు ప్రారంభించింది. ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి భారీ వరాలు ప్రకటించిన విషయానికి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదిరే శుభవార్త తీసుకువచ్చింది. దీనివల్ల చాలా కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరికి ప్రయోజనం ఉంటుంది వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. ఇన్సూరెన్స్ పథకంపై చంద్రబాబు సర్కార్ కీలక ప్రకటన చేసింది. చంద్రన్న బీమా పరిహారాన్ని పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనివల్ల ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ పరిహారం ఎంత పెరిగింది ఇప్పుడు చూద్దాం. చంద్రన్న బీమా పరిహారం ఇదివరకు రూ.3 లక్షలుగా ఉండేది. అయితే ఇప్పుడు దీన్ని ఏకంగా రూ.10 లక్షలకు పెంచారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. అలాగే త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకువస్తామని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మిక శాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చని, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు పరిహారం అందుతుందన్నారు. అలాగే నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం జరగబోతోంది. ఇందులో పలు అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. ఏపీలో మహిళలకు ఉచిత బస్ సహా పలు స్కీమ్స్ అమలుపై ఇందులో చర్చనున్నారు. అలాగే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు అంశం కూడా చర్చకు రానుంది. కాగా టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ ఎన్నికల హామీలు ఇచ్చిన విషయానికి తెలిసిందే. పిల్లలు అందరికీ అమ్మ ఒడి, మహిళలకు 1500 రూపాయలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఉన్నాయి. వీటి అమలుపై ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాగా ఈ స్కీమ్స్ అమలు ఎప్పటినుంచి ఉంటుందో తెలియాల్సి ఉంది. తొలి 100 రోజుల్లో పథకాల అమలు ఉంటే చాలామందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉచిత బస్ ప్రయాణంపై ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.